ఐవీఎఫ్ పెయిన్‌ఫుల్లా అని చాలామంది అడుగుతారండి. సో, ఐవీఎఫ్‌లో అసలు ఏం చేస్తామంటే ఫస్ట్ 10 డేస్ సో, చిన్న పిల్లలకి వ్యాక్సిన్ ఇచ్చినట్టు ఉంటది. చురుక్కుమంటది తప్ప. ఐవీఎఫ్ పెయిన్‌ఫుల్లా అని చాలామంది అడుగుతారండి. అంత ఎక్కువ పెయిన్ ఏమి ఉండదు. సో, ఐవీఎఫ్‌లో అసలు ఏం చేస్తామంటే ఫస్ట్ 10 డేస్ ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట ఫీమేల్ పార్ట్నర్‌కి. సో, 2 ఆర్ 3 ఇంజెక్షన్స్ డైలీ ఉంటాయి. ఈ ఇంజెక్షన్స్ అన్నీ చిన్న నీడిల్‌తోని సూపర్ ఫైన్ నీడిల్స్‌తోని ఇస్తామన్నమాట. సో, చిన్న పిల్లలకి వ్యాక్సిన్ ఇచ్చినట్టు ఉంటది. చురుక్కుమంటది తప్ప అంత ఎక్కువ పెయిన్ ఏం రాదు. సో, 10 డేస్ అయిపోయాక ఎగ్ రిట్రీవల్ అనేది చేస్తాం. ఎగ్ రిట్రీవల్ మనము అనెస్థీసియా కింద చేస్తామన్నమాట. సో, పెయిన్ ఏం తెలియదు. పోస్ట్ ఆపరేటివ్‌గా లిటిల్ బిట్ డిస్కంఫర్ట్ ఉండొచ్చు. సో, ఈ డిస్కంఫర్ట్ తగ్గడానికి కూడా మళ్ళీ మనము పెయిన్ మెడికేషన్స్ అనేది ఇస్తాం. సో, వెయిట్ లిఫ్టింగ్, ఎక్కువ యాక్టివ్ ఎక్సర్షన్ అనేది, ఎక్సర్సైజ్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాం. సో, అలానే మేల్ పార్ట్నర్‌కి మనము సర్జరీ ఏమైనా ప్లాన్ చేసాం, సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ ప్లాన్ చేసాం అనుకోండి, లిటిల్ బిట్ డిస్కంఫర్ట్ అనేది ఫీల్ కావచ్చు, కానీ ఇట్ ఈస్ జస్ట్ దేర్ ఫర్ 1 or 2 days. దట్స్ ఇట్. సో, మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయ్యాక కొన్ని ఇంజెక్షన్స్, మెడికేషన్స్ ఉంటాయి. సో, డెఫినెట్‌గా ఐవీఎఫ్ ఇస్ నాట్ దట్ పెయిన్‌ఫుల్.